సీఎం చంద్రబాబు అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలుపనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మొదటి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ సమావేశంలో ఆమోదముద్ర వేయనున్నారు. అమరావతికి సంబంధించి గతంలో గుత్తేదారులకు ఇచ్చిన పనుల టెండర్ల రద్దుకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. కొత్తగా టెండర్లు పిలిచే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే ఎస్ఐపిబి సమావేశంలో 33,966 ఉద్యోగాలు కల్పించే 10 సంస్థలకు చెందిన 85,000 కోట్ల రూపాయల పెట్టుబడులపై కేబినెట్లో చర్చించి ఆమోదం తెలుపనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆ మంత్రిమండలి ఆమోదం తెలుపనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఏ కీలక నిర్ణయాలపై కూటమి ప్రభుత్వం మంత్రిమండలిలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది? సుధాత్రి, ఈ రోజు సాయంత్రం 4 గంటలకి ఏపీ కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సంబంధించినటువంటి నిర్ణయాలకి కేబినెట్ లో ఆమోద ముద్ర పడబోతుంది. ఇక రాజధాని అమరావతికి సంబంధించినంత వరకు కూడా గతంలో కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చినటువంటి పనులను రద్దు చేసేటువంటి ఫైల్ కి కూడా కేబినెట్ ఆమోదం తెలబోతుంది. ఇక ఆయా పనులకు సంబంధించి ఏదైతే రాజధానికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినంత వరకు కూడా తిరిగి టెండర్లు పిలిచే విషయం పైన కూడా కేబినెట్ లో చర్చించేందుకు అవకాశం ఉంది. ఇక ఎస్ఐపిబికి సంబంధించినటువంటి ఎస్ఐపిబికి సంబంధించినటువంటి సమావేశంలో 33,966 ఉద్యోగాలు కల్పించేందుకు 10 సంస్థలకు సంబంధించినటువంటి 85,000 కోట్ల పెట్టుబడులకు కూడా కేబినెట్ ఆమోదం తెలుపబోతోంది. ఈ కీలకమైనటువంటి అంశాల్లో భాగంగా ఇప్పటికే కేబినెట్ కి సంబంధించినటువంటి నోట్ కూడా ప్రిపేర్ అయింది. దీనికి సంబంధించి మంత్రులకు కూడా సమాచారం అందినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సాయంత్రం 4 గంటలకు జరిగేటువంటి కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన బ్లాక్ 1 లో జరగబోతుంది. ఇక ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు కూడా హాజరు కాబోతున్నారు. ఇక కేబినెట్ కి సంబంధించినందుకు కూడా ఇప్పటికే రేపు 22వ తేదీ అంటే మరో 2 రోజుల్లో కేబినెట్ అసెంబ్లీకి సంబంధించినటువంటి సెషన్స్ కూడా ముగియబోతున్నాయి. ఈ అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దూరంగా ఉంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మండలిలో జరిగేటువంటి సమావేశాలకు మాత్రమే వైసీపీ హాజరవుతుంది. సో ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా పొలిటికల్ డిస్కషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు, పాస్ అయినటువంటి బిల్లులకు సంబంధించినటువంటి లోటుపాట్లు, వీటన్నిటిపైన కూడా కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశాలు చర్చించిపోతున్నారు. ఇక ఈ రోజు కేబినెట్ కి సంబంధించినందుకు కూడా కీలకమైనటువంటి అంశాలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రధానమైంది మహిళలకి ఉచిత బస్సుకు సంబంధించినటువంటి ప్రయాణం పైన కూడా కొంతవరకు కూడా సందిగ్ధత నెలకొన్నటువంటి సిచ్యువేషన్. సో దానిపైన కూడా మరోసారి చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు, దానికి సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్, ఆర్థిక పరిస్థితులు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, ఇప్పటికే ఢిల్లీ టూర్ వెళ్ళొచ్చిన తర్వాత చంద్రబాబు అక్కడ కేంద్రం పెద్దలతో మాట్లాడినటువంటి అంశాలపైన కూడా కొంతవరకు చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ మొత్తం అంశాలకు సంబంధించి ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలో చర్చ జరిగేటువంటి అవకాశం. దాకా నిన్న జరిగినటువంటి ఇన్వెస్టర్స్ కి సంబంధించినటువంటి బోర్డుకి సంబంధించినటువంటి సమావేశం, దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇప్పుడు కేబినెట్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా డిస్కషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపుగా 10 సంస్థలకు సంబంధించినంత వరకు కూడా దాదాపు 33,966 ఉద్యోగాలకు సంబంధించినంత వరకు కూడా దాదాపు 85,000 కోట్ల పెట్టుబడులు. అంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు, భారీగా 85,000 కోట్ల పెట్టుబడులతో కేబినెట్ కి సంబంధించినటువంటి అంశాలు మంత్రుల ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వీటికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కేబినెట్ ఒకవైపు అసెంబ్లీ జరుగుతుంది, ఇంకోవైపు ఈ రోజు సాయంత్రం కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం జరుగుతుంది. రేపు యాక్చువల్ గా నిన్న కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం జరగాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అయినప్పటికీ కూడా ఈ కేబినెట్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కొంతవరకు కూడా చర్చ వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జరిగేటువంటి కేబినెట్ తర్వాత కొంతవరకు కూడా పొలిటికల్ డిస్కషన్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యవహారం అటు బయట నుంచే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిర్ణయాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారాలు, ఇంకోవైపు మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి వైఖరి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసేటువంటి విధానాలు, వీటన్నిటి పైన కూడా కొంతవరకు కూడా కూటమి ప్రభుత్వం ఒక స్టాండ్కి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇటు ప్రభుత్వ పరంగా కేబినెట్ లో చర్చించాల్సినటువంటి అంశాలు, అటు
కూటమి ప్రభుత్వం పొలిటికల్ గా ఎలా వెళ్ళబోతుంది, ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ఎలాంటి స్టాండ్ ఉండబోతుంది, ఇప్పటివరకు జరిగినటువంటి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఇటు అసెంబ్లీకి సంబంధించినటువంటి సెషన్స్, అదేవిధంగా శాసనమండలిలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, అక్కడ మంత్రులు వెళ్లి సమాధానం చెప్పేటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రాజకీయ ఎత్తుకల్లో ఈ మొత్తం అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన అటు ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు, వీటితో పాటు పొలిటికల్ గా కూడా ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలో చర్చకు వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సుధాత్రి. రైట్ హరీష్, అలాగే లైన్ లో ఉండండి.